లూకా సువార్త అందరూ తెరవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 17 వచనంలో చివరి వచనం. ఈరోజు దేవుని వాగ్దానము మనకది. ఆ మాట నేను చదువుతున్నాను, మీరందరూ మీ మనసులో చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక మాక్సిమం అయితే నేనే చదువుకోవడానికి ఇష్టపడతాను వాక్యము. అవకాశం ఉండడం మీరు సిద్ధపాటు ఉండండి, ఇక సమయం వృధా చేయకుండా. లూకా సువార్త 1వ అధ్యాయము 17 వచనంలో చివరి వచనం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. మరోసారి చదువుతున్నాను. నీకు సంతోషమును మీద చదువుతున్నాను. ముందుగా వెళ్ళును గనుక నీకును సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. మంచిది. పరిశుద్ధుడా, ప్రేమ నన్నును వింటున్న నీ ప్రియబిడలను అందరినీ నీ సిలువ సాటును మరుగుపరుచుకోమని, వాక్యమైన దేవా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మనిషి జీవితము ఎలాంటిదని మనము ఆలోచన చేస్తే దానికి ఒక ఉదాహరణ చెప్పి మరి ఎవరు పుట్టినందుకు సంతోషము, మరి ఏంది, దాని ఉన్న పరమార్థం ఏమిటి, దాని వివరణ ఇస్తాను. మనిషి జీవితం ఒక గుడ్డు లాంటిది. అంటే ఒక గుడ్డు లాంటి జీవితం మనది. కొందరు జీవితాల్లో పైకి గుడ్డు వలె తెల్లగా కనబడతారు, కానీ హృదయం మాత్రము నల్లగా ఉంటుంది. మనిషి బట్ట కొద్ది ఎక్కువ, అంటే పెంకకు దీనంగా ఉంటుంది వాళ్ళ హృదయం. పైకి మాత్రమే అందం ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ హృదయంలో చాలా భయంకరమైన చీకటి ఉంటుంది. వాటిలో ప్రేమ ఉండదు, మాట తీరు బాగుండదు, ప్రవర్తన బాగుండదు, వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉండదు, చూస్తే స్మైల్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. కానీ దేవుడు వారికి అందం, చక్కటి అందం ఇస్తాడు. ఇలాగే మనిషి జీవితం ఒక గుడ్డులా, చూడడానికి గుడ్డు చాలా మంచి కనబడతా ఉంటుంది తెల్లగా. కానీ అది మీరు ఒకవేళ ఇంట్లో పలగొట్టి ఉత్తర నేల మీద పోయండి, ఇల్లంతా కంపు కొడుతుంది, చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది. ఈ హోలీ పండుగలప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు అయితే నేను చాలా మంది గుడ్లు కొట్టి నా విధంగా రప్ప 4-5 ఉతికేవారు. మరి మీడంగా అదే బ్యాచ్ నుంచి వచ్చిన వారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన విధంగా పుట్టుక నుంచి క్రైస్తవం కాదు కదా. ఈ హోలీ పండుగలు వచ్చినప్పుడు రంగు పోసుడు తర్వాత ఇవన్నీ పక్కన పెట్టి గుడ్లు కొట్టేది చాలా మందికి. అదొక ఆనందం అంటమా, పండుగ అంటమా, ఐ డోంట్ నో, అది వారి వ్యక్తిగత జీవితం. అలా ఈ గుడ్డు గనక మనం ఇంట్లో కానీ లేదా ఇక్కడ నెత్తి మీద పలిగిపోయినప్పుడు చూడండి, స్మెల్ ఎంత భయంకరంగా వస్తుంది అంటే అంత భయంకరంగా వస్తుంది. మరి చూడడానికి గుడ్డు ఎలా ఉంది? నీట్ గా, మంచిగా, తెల్లగా కనబడుతుంది. మన జీవితం కనుక అంతే. గుడ్డు వల్ల పైకి తెల్ల కనబడ్డా మనం నోరు తెరిస్తే గబ్బి, హృదయంలోకి తొంగి చూస్తే అంత భయంకరమైన వేదన. అలాగే ఈ గుడ్డు ఒకవేళ మనం గనక కప్పులో బలగొట్టి కొంచెం ఉప్పు కారం వేసుకొని వేడిగల పెంక మీద వేసుకొని ఒక 5-10 నిమిషాలు పెడితే ఆ దహించు అగ్ని ఎప్పుడైతే ఆ గుడ్డుకు తాకుతుందో అది అద్భుతమైన స్మెల్తో మంచిగా తినడానికి మనం ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ భయంకరమైన వాసనతో కలిగిన ఈ గుడ్డు మరి దేని మీదకి పోయినప్పుడు అది నోటికి శ్రేష్ఠగా, అంటే రుచికరంగా మారిపోయిందంటే ఒక అగ్ని మీదకి వెళ్ళాలి. అది ఒక అగ్ని మీదకి వెళ్ళాలి.
ఆ అగ్ని మీదకి వెళ్ళినప్పుడు ఒక 10-15 నిమిషాల్లో ఆ పెంక వేడి తగిలి అంటే కిందికెక్కి మంట రావడం బట్టి, ఆ మంట పెంకకు తగలడం బట్టి, ఆ పెంక మీద ఈ ఆమ్లెట్ ఉండడం బట్టి, గుడ్డు పోయడం బట్టి ఒక 5-10 నిమిషాల్లో ఆ వేడికి ఏం జరిగిందంటే ఆ యొక్క ఆమ్లెట్ గా మార్చబడ్డది. ఇప్పుడు అది తింటే ఇప్పుడు ఆమ్లెట్ వాసన బయటికి ఎలా వస్తుంది చూడండి, మంచి కమ్మగా వస్తుంది. అదే గుడ్డు నేల మీద పడేసినప్పుడు స్మెల్ ఎలా వచ్చింది, భయంకరంగా వచ్చింది. అదే గుడ్డు పెంక మీద పోయినప్పుడు ఎలా వచ్చింది, మరి ఏం జరిగింది మధ్యలో అంటే కింద అగ్ని దిగింది, అంటే అగ్ని మండింది. అంటే దయించు అగ్ని ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు సాదృశ్యము. ఎప్పుడైతే నువ్వు అగ్ని మీదకి పోతావో అంటే అగ్ని అనగా దేవుడు, దేవుని దగ్గరికి పోతావో లేదా దేవుడు నీ దగ్గరికి వస్తాడో నీ కంపు కొట్టే జీవితము, పాడైపోయిన జీవితము ఒక గుడ్డు వలె అద్భుతముగా మార్చబడుతుంది. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. అంతకుముందు అనేకులకు ఒక ఈనకరంగా, ఒక నోటి మాట సరిగ్గా లేక, నీ శ్రేష్టలు సరిగ్గా లేక, నీ బుద్ధి సరిగ్గా లేక, లేకపోతే నీ ప్రవర్తన సరిగ్గా లేక, చూడడానికి మాత్రం నీటి కనబడుతుంది, చూడడానికి మాత్రం అందంగా కనబడుతున్నావు. కానీ నీ బుద్ధి నీ ప్రవర్తన చూస్తే అది భయంకరంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే నీ బుద్ధి నీ ప్రవర్తన నీ క్రియలు మారినాయి అంటే నీకు సొంతగా ఎప్పుడు మారాయండి. మనం అనుకుంటాం నేను మంచిగా బ్రతకాలి, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను ఈ డ్రెస్ మెయింటైన్ చేయాలా, నేను అలా బ్రతకాలని కోరికలు అనంతమైన వస్తాయి. కానీ బ్రతకడం సాధ్యం కాదు. ఎందుకంటే మనం ప్రవర్తన మనల్ని అలా బ్రతకనివ్వదు. నీ హృదయంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటావో అలాగే బ్రతుకుతావు. కానీ పైకి మాత్రం ఇలా ఉంటే బాగుంటదేమో, అలా బ్రతికితే బాగుంటదేమో, ప్రతి వారితో ఇలా మంచిగా ఉంటే బాగుంటదేమో, ఆ అక్కతో మంచి ప్రేమగా ఉందాం, లేకపోతే తమ్ముతో ప్రేమ అనిపిస్తది. కానీ క్రియలు అంత మంచిగా అనిపించేవి. అలాగే ఈ గుడ్డు జీవితం ఎప్పుడైతే పెంక మీదకి పోయిందో అది చక్కగా ఆమ్లెట్ గా మార్చబడ్డది. ఈ మధ్యలో ఏం జరిగిందంటే దయించు అగ్ని అనే పరిశుద్ధాత్మ అగ్ని ఆ గుడ్డుకు తగిలినప్పుడు అది అద్భుతంగా మార్చబడ్డది. ఈరోజు నా జీవితమైనా మార్చబడాలి, పవిత్రంగా మార్చబడాలి అని అంటే అగ్నికి సాదృశ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి రావాలి. నీ మీదకి దిగి వచ్చినప్పుడే నువ్వు అద్భుతంగా ఆశ్చర్యరీతిగా నువ్వు ముందుకు సాగలవు. చూడండి జాగ్రత్తగా, పరిశుద్ధాత్మ అగ్ని ఎవరి మీదకి దిగుతుందో వారు మాత్రమే సేవలైనా, పరిచయలైనా, సంఘములనైనా, దేనినైనా బహుబలంగా ఆత్మీయంగా వాడబడతారు. ఇప్పుడు కొందరు పాటలు పాడితే స్వరం బాగుంటది, పాట బాగుంటది, అన్ని బాగుంటాయి. కానీ ఆ పాట అనేకులకు దీవెనకరంగా ఆ పాట ద్వారా వాళ్ళు మారు మనసు పొందాలి అంటే నీలో అగ్ని ఉండాలి, లేకపోతే కార్యాలు జరిగాయి. చాలా మంది గొప్ప గొప్ప వాక్యాలు చెప్తాం, మంచి మంచి రిఫరెన్స్ చూపిస్తాం, మంచిగా చెప్తాం. కానీ నీలో పరిశుద్ధాత్మ దిగి అగ్నితో మాట్లాడితే అనేకులు కార్యాలు జరుగుతాయి, లేకపోతే కార్యాలు జరిగాయి. కానీ వాక్యం బాగా చెప్తావు, పాట బాగా పాడతావు, కానీ ఏం జరగదంటే క్రియలు జరిగాయి. ఎందుకంటే వాక్యం మంచి చెప్పినవనుకో, అన్న సూపర్ చెప్పిన వాక్యం అంటాం, అది మనసును మెప్పించే వాక్యంగా ఉంటుంది, మనసును గణపరిచే దేవునికి మయంపరిచే వాక్యం అయితే కాదు. మన మంచి రిఫరెన్సే, అసలు అద్భుతమైన పరలోక ఈవులను బోధిస్తావు నువ్వు. కానీ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ వరము దిగితేనే నువ్వు ఖచ్చితంగా ఆ క్రియలు చేయగలవు. అందుకే ఇలాగే ఒక 6 నెలలు, ఇలాగే 6 నెలలు ఆ కోడిగుడ్డు తీసుకొని కోడి దగ్గర ఓపిక కలిగి, అంటే మనకు ఓపిక కలిగి చాలా ఇంపార్టెంట్. అప్పుడే మారు మనసు పొందాలంటే కొంచెం వేడి గట్టిగా తగలగాలి, లేదు కొంచెం ఓపిక కలగాల, కొంచెం మంచిగా ఉండాలంటే అదే కోడిగుడ్డు 21 రోజు కోడి రెక్కల కింద పెట్టినప్పుడు, ఆ కోడి రెక్కల కింద ఉన్నప్పుడు ఒక రూపం వస్తుంది. చూడండి, కోడిగుడ్డులో ఏముంటదండి, ఏముంటది, ఒక నీలం ఉంటది కదా. ఏముంటది తల్లి, సిస్టర్, ఏముంటదమ్మా, శ్యామన్న, సంజయ్, ఏముంటది కోడి గుడ్డులో ఏముంటది, నీలం ఉంటది. నీలం, తెల్లది, పచ్చది ఉంటుంది. నేను అంటాను, ఒక కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు దేనికి సాదృశ్యం చెప్పినా మన జీవితానికి సాదృశ్యం. ఈ కోడిగుడ్డు ఈ కోడిగుడ్డు ఎవరు పెట్టారు, కోడే పెట్టింది కదా. ఈ కోడిగుడ్డు ఒకవేళ 2 నిమిషాలు పలగొట్టుకుంటేనేమో అప్పుడే నేల మీద పలగొడితేనేమో గబ్బు స్మెల్ వస్తుంది ఉదాహరణకు. ఇది కొంచెం 2 నిమిషాలు వెయిట్ చేసి ఉప్పు కారం కలిపి పెంక మీద పెడితే కొంచెం అద్భుతమైన స్మెల్ వస్తుంది, అనేకలకు కొంచెం రుచికరంగా ఉంటుంది. ఆ మాట అట్లే గుర్తుపెట్టుకోండి. 3వ మాట చెప్తున్నా, ఇదే కోడిగుడ్డు కొంచెం ఓపిక కలిగి ఏ కోడైతే పెట్టిందో, చూడండి, కోడిగుడ్డు ఈ కోడి పెడితే ఈ కోడిగుడ్డు పోయి ఇంకో దాని దగ్గర పొదిగేస్తే ఆ గుడ్డు నుంచి పిల్లలు రావు, గుర్తుపెట్టుకోండి. మనైనా అంతే. ఇప్పుడు మనల్ని అన్నది యేసయ్య,
ఇప్పుడు ఏసఐ దగ్గరికి పోతేనే మన జీవితం మారుతుంది. ఇంకేడికి పోయినా మన జీవితం మారదు. నువ్వు ఆ గుట్టకు పోయినా, ఈ గుట్టకు పోయినా, ఈ జాతర పోయినా, ఆ జాతర పోయినా, నువ్వు ఎటు పోయినా నీ జీవితం మారదు. కాకపోతే నీ జీవితం కొంచెం ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది అంతే. కానీ నీ పరమ తండ్రి ఎక్కడి కిందికి పోతే నీకు దీవెన. నువ్వు ఎక్కడ నీ సృష్టికర్త ఎవరో నువ్వు గమనించాలి ఫస్ట్. ఈ సృష్టిని కలగజేసిన దేవుడు ఎవరో నువ్వు గ్రహించి ఆ సృష్టిని పూజించకుండా సృష్టికర్తను నువ్వు పూజించాలి. మనం ఏం చేస్తామంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడానికి ఇష్టపడతాం. ఆ తిరగని యాత్రలు లేవు, పోని టూర్లు లేవు, పోని జాతరలు లేవు మనకు. దీన్ని ఓడడం వల్ల నీకేమైతే నీ జీవితం అయితే మారదు, కానీ నీ జీవితంలో ఎంజాయ్ అయితే దొరుకుతుంది. లైఫ్ బెటర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే అల్పకాల పాపభోగములు నీకు సుఖాన్ని ఇస్తాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ కోడిగుడ్డు ఈ ఈ పెట్టిన కోడిగుడ్డు ఈ రేడికి రావాలంటే కోడి రెక్కల కిందికి రావాలా. ఎప్పటిదాకా రావాలి? 21 రోజు ఆ పొదుగు ఈ బాడీ ఉంటది కదా కోడికి తెలుసా, ఈ బాడీ శరీరం, ఈ శరీరం ఉన్నప్పుడు రెక్కలు ఇట్లా ఇప్పుకొని కోడి ఇట్లా ఇట్లా పొదుగుతా ఉంటది. ఎన్ని రోజులు ఉంటుంది ఈ కోడి గుడ్ల మీద చెప్పాలా? ఎన్ని రోజులు ఉంటుంది? ఇష్టపడని ఎన్ని రోజులు ఉంటుంది అన్న? 21 days. 21 days. 21. ఈ 21 రోజు వరకు ఈ కోడి అలాగే గుడ్ల మీద పొదుగు అంటాం దాన్ని. పొదిగే చూసింది అనుకో, ఈ గుడ్డుల్లో నీలము 21 తర్వాత ఏంగా మారిపోతుంది? ఏంగా మారిపోతుందండి? రూపం. ఎలా సాధ్యమంటావు? అంటే ఒక కోడి బాడీ తాకితేనే కోడి గుడ్డులో ఉన్న నీలము కోడిగా మార్చబడినప్పుడు ఆయన నీడ తాకితే, ఆయన స్పర్శ తాకితే మరి మన జీవితం ఆయనకు మారాలా వద్దా? మరి మారిందా? ఈ కోడి గుడ్డే రెక్కల కింద 21 days ఉంటే తన జీవితము తన పోలిక చెక్కున్నది, తన పోలిక వచ్చేసింది. 21 రోజుల తర్వాత గుడ్డులో నుంచి మెల్లగా కోడి పెట్టనో కోడి పుంజో బయటకు వస్తుంది, చిన్నగా వస్తుంది. మరి నువ్వు 20 ఏళ్ళ సంధి ఆయన రెక్కల కింద ఉన్నావు, ఆయన నువ్వు ఆడబడుతున్నావు, సంఘంలో హల్లెలూయా అంటున్నావు, సంఘాల్లో స్తోత్రం స్తోత్రం అంటున్నావు, సంఘాల కొరుకుతున్నావు, రాత్రి భాగాలు ఉరుకుతున్నావు. ఇదంతా డ్రామానా లేకపోతే యాక్టర్సా? మరి మనం ఎందుకు మారలేము? మనం ఎందుకు జీవితాలు మార్చబడతలేవు? అంటే నువ్వు మళ్ళీ ఆయన రెక్కల కిందకి పోతలేవా? అసలు ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే చెప్తా, జాగ్రత్త వినండి. మనము పరిపూర్ణ జీవితం లేదు, మనకి హెల్తీ లేని జీవితం ఉన్నది. మన జీవితం ఏంటంటే అన్నీ నాకు తెలుసు, నేను నిలబెట్టి అడిగితే నీకు అక్షరం ముక్క రాదు అంటే నాకు తెలుసు అండి. ఏం తెలుసు? నిలబెట్టి అడిగితే నీకు 4 జీవిత అక్షరం ముక్క రాదు, మళ్ళా నీకేం తెలియదు. కానీ నీ ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? నువ్వు ఒక వెరైటీ ఫీలింగ్ ఉంటుంది మొత్తం. కాబట్టి ఈ కోడిగుడ్డు జీవితం లాంటిది ఒక ఓపిక మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 4వ విషయం చెప్తున్నా. ఓపిక ఎంత గొప్పదంటే మానవ జీవితానికి ఓపిక, యోబుకున్నంత ఓపిక, ఈ మోషకున్నంత ఓపిక కొద్ది డబల్ ఉండాలి మనకి. ఎందుకంటే ఆనాడు దేవుడు స్వయాన మాట్లాడాడు, కానీ ఈనాడు స్వయాన మనతో ఎవరితో మాట్లాడుతుందా గుర్తుపెట్టుకోండి. అంత ఓపిక వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఎడో వాళ్ళకి చెల్తాన్నారు. కానీ ఇప్పుడు మనకు ఓపిక ఎంత ఉండాలంటే, ఈ కోడిగుడ్డు 2 నిమిషాలు ఓపిక తక్కువ వాళ్ళ ఒకటి పెంక వేసుకుంటే ఆమ్లెట్ అయితే గప్పుకుని ఒకటే ముక్కతో సరిపోతుంది. కానీ 6 నెలలు ఓపిక పడితే ఆ కోడి చిన్న పెట్ట 6 నెలలు పోతే పెద్దగా అయిపోయినాక ఒక కుటుంబానికి సరిపోతుంది. అంటే ఓపిక చాలా గొప్పదండి. క్రైస్తవ జీవితంలో ఆ ఓపిక, సహనము, దీర్ఘ శాంతము, సాత్వికము, ప్రేమ, ఇవి చాలా ఎంత అవసరం అంటే టన్నుల కొద్ది ఉండాలి. ఇవి ఉంటే మాత్రం ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వడు పడేయలేడు. ఓపిక, సహనము, ప్రేమ, దీర్ఘ మనసు, తగ్గింపు, ఇవన్నీ కలగలిపితేనే వచ్చేది యేసయ్య అద్భుతమైన రూపం. ఇవి గనక మనకుంటే ప్రపంచంలో నేను ఎవడు కదిలించలేడిగా. అటు జీవితం ఉండాలంటే ఆ కోడి రూపం వలె ఆ మార్చబడిన ఆ కోడిగుడ్డు జీవితము మనది. ఆ కోడి వలె మనం మార్చబడాలి అంటే కోడి ఏమో తన రెక్కల కింద, కోడి గుడ్డేమో తన తల్లి రెక్కల కిందికి పోవాలా, మనమేమో మన తండ్రి రెక్కల కిందికి పోవాలా. అప్పుడు అద్భుతంగా మనం అందరము మార్చబడతాం. మరి మార్చబడుతున్నామా? మార్చబడినట్టు రంగులు వేసుకుంటున్నామా? యజబేలు వలె మేడగది మెక్కి సుందరం వలె రంగులు పూసుకునేను కదా. ఈ రంగుల బ్యాచ్ వద్దు నాయన. నీలో ఒక తల్లి కనబడాలి, నీలో మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, చచ్చిపోయిన అమ్మమ్మ కనబడొద్దు కదా. జాగ్రత్త గుర్తుపెట్టుకో. దైవజనుడు చెప్పిన మంచి వాక్యం. నాకెందుకో అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే
అలంకరణ మంచిదే తల్లి, నేను కాదంటలేను తమ్ముడా, కానీ అంతగా ఓవర్గా ఉంటే బాగుండదు. ఎందుకు అని అంటే జీవితం సెలవిస్తా ఉంది, యెజబేలు సంతానములా బోధిస్తుంది. మీరు చూడండి గ్రంథాల్లో, యెజబేల్ అంట ఇట్లా రుద్దుకుంటుందంట గట్టిగా, మేడగదికి కింద పడి చచ్చిపోతుంది యెజబేలు తల్లి. కాబట్టి అలా ఉండకూడదు. గుడ్డు లాంటి జీవితం మన అందరిది. కాబట్టి ఆ గుడ్డు ఎలాగైతే పొదుగులోకి 21 రోజులు తన తల్లి రెక్కల కిందికి పోతే ఒక రూపాన్ని, ఆ కోడి గుడ్డు, నన్ను అడుగుతా ఒకటే మాట, ఈ కోడి పొదుగు ఈ పొత్తి కడుపు గుడ్డుకు దాకితేనే అంత రూపం వచ్చిందంటే, సాక్షాత్తు దేవునితో నడుస్తున్నావు, దేవుని గ్రంథాన్ని చదువుతున్నావు, దేవుని రెక్కల కింద ఉన్నావు, మరి మనకెందుకు దేవుని పోలిక, దేవుని యొక్క స్వభావం రావట్లా? దేవుడు అనడా లేదా మాట, నేను కలిగిన మనసు మీరును అనడా లేదా? నేను కలిగిన మనసును మీరును కలిగి ఉండను అన్నాడు. ఎక్కడన్నా నీ మాట తెలుసా ఎవరికైనా? తెలుసా నాయన ఎవరికైనా? చూద్దాం మాట చూడండి అన్నాడా ఎవరికైనా తెలుసా మాట మీకు? దొరికిందా? దొరికిందా ఎవరికన్నా? చిట్టిగా దొరికిందా? దొరకలేదా? నేను కలిగిన మనసు మీరును కలిగి ఉండుండి అని చక్కగా గ్రంథకర్తతో దేవుడు మాట్లాడతాడు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్తకు రండి. ఆ 2 మాటలకు అర్థం చెప్పి, ఈరోజు ఎవరు పుట్టినందుకు సంతోషము మహానందం ఉంది అంటే, బైబిల్లో చదువుకున్న ప్రకారం యోహాను గారు అని ఉంటది అక్కడ. యోహాను గారు ఎక్కడి నుంచి వచ్చాడు తల్లి గర్భంలో కంటే? యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఈరోజు మన తండ్రి దగ్గరికి ఒకసారి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. దేవునికి స్తోత్రం. అతని పేరు ఏముంది ఆయన? పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వాసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. దేవునికి చూడండి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను అన్నాడు. ఇష్టపడినా 3 ఎవరు ఇచ్చాడంట? యోహాను పరలోకము నుండి వచ్చిన వాడు. ఎలా వచ్చాడు? తల్లి గర్భంలోనికి దేవుడే పంపాడు. ఎందుకు పంపాడు? ఆయన మార్గమును సరళము చేయుటకు పంపాడు. ఈ రోజు నిన్నెందుకు పంపాడు భూమి మీదకి? అది ఎప్పుడైనా నువ్వు గ్రహించినవా? నా మొదటి ప్రశ్న. యోహాను గారిని ఎందుకు పంపించాడంటే, ఆయనే అన్నాడు, నేను దేవుని మీకు బయలుపరచుటకు, ఆయన మార్గము సరళము చేయుటకు నేను పంపబడి తిని వచ్చినాను అన్నాడు. ఎవరు పంపాడు? ఎక్కడి నుంచి వచ్చాడు మరి? మన యోహాను 1:6 ప్రకారము దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు ఆయన. మరి నువ్వే నుంచి వచ్చినావు? నువ్వు దేవుని నుంచి వచ్చినావు. మరి నువ్వెందుకు పంపబడినావు? ఎప్పుడైనా నీకు నువ్వు ప్రశ్నించుకున్నావా? మరి నువ్వు పుట్టినందుకు నీ కుటుంబం వారు, నీ వీధి వారు, నీ గల్లి వారు, నీ జాతి, నీ కులము, నీ మతము, నీ బంధువులు అందరూ సంతోషిస్తున్నారా? వీడు పుట్టినందుకు ఎక్కడ పుట్టిండ్రా అని చెప్పి వాళ్ళు ఉరేసుకుని పోతున్నారు నీ ప్రవర్తన చూసి.
నీవు ఆనాడు యోహాను పుట్టినందుకు సంతోషము మహానందము కలిగిందంట అందరికి. మరి ఈ రోజు నువ్వు నేను పుట్టినందుకు కనీసము నీకన్నా సంతోషం ఉందా? నీ లైఫ్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి ఈ కుక్క బతుకు, ఈ నీచమైన బ్రతుకు నేను ఎందుకు బ్రతుకుతున్నా అనిపిస్తుందా? లేకపోతే నా వల్ల నా భార్యకి మేలుంది, నా పిల్లలకి మేలుంది, నా కుటుంబానికి ఉంది, నా తల్లిదండ్రులకు ఉంది, కనీసం నా సమాజానికి ఉంది, నేను జాబ్ చేసే దగ్గర నా స్నేహితులకు ఉంది, నా సంఘానికి ఉంది, ముఖ్యముగా నా దేవునికి ఎంతో ముద్ర నీ మీద ఆధారపడి ఉందా? నీకు ఎప్పుడైనా అనిపించిందా నువ్వు పుట్టినందుకు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తుందా? నీ బంధువులు, నీ కులము, నీ జాతి, నీ ప్రజలు, నీ సంతానము ఎవరైనా సంతోషిస్తున్నారా? నిన్ను బట్టి దుఃఖపడుతున్నారా? ఒక్కసారి నీవు ప్రశ్నించుకుంటే ఈ ఉదయకాలం సమయంలో బాగుంటదేమని నేను ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. నువ్వు పుట్టినందుకు సంతోషం ఉందా? నీకైనా ఉందా? నీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉందా? లేదా నువ్వు పుట్టినందుకు ఆనాడు తల్లిని ఏమన్నారు చూడండి ఒకసారి ఆ మాట. సామెతల గ్రంథము 31వ అధ్యాయం రండి ఒకసారి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. తన బిడ్డలంట తన తల్లిని ఏమంటారు చూడండి, ఒక మాట అక్కడ ఉంటది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము ఒకసారి చూడండి. తీసిరా 28 వచనము 28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలను. ఎవరంటారు? తన కుమార్తెలు తన కుమారులు లేచి ఎవరిని? ఆ తల్లినంట, అమ్మా నువ్వు ధన్యురాలివే తల్లి అన్నారంట. మరియమ్మను లూకాసు వార్త ఏమన్నాడు? మరియమ్మ నువ్వు ధన్యురాలు. మరి ఆమె పుట్టినందుకు ఒక జీవితానికి అర్థం ఉంది, యోహాను పుట్టడానికి అర్థం ఉంది. మరి యోహాను పుట్టినందుకు అందరికి ఆనందము, సంతోషము, శుభార్తమానం తెలిసిందంట. ఈరోజు నువ్వు నేను పుట్టినందుకు మరి కనీసం మనకన్నా సంతోషం ఉందా? నేను ఎందుకు పుడితే అనిపిస్తున్నాయి, ఈ నరకం ఎందుకు అనిపిస్తుందా? మరి కనీసం దేవుని కన్నా నేను ఈ భూమి మీదకి విని పంపించినందుకు నా పని చక్కగా చేస్తున్నాడు, నా పని చేసుకుంటూ తన పను చేస్తున్నాడు. అందుకే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరుగుతుందంట. మరి నువ్వు నీ చుట్టూ తిరుగుకుంటూ దేవుని చుట్టూ తిరుగుతున్నావా? లేకపోతే నా ఫ్యామిలీ, నా సంసారం, నా భార్య, నా కొండ, నా పొలము, నా జాబి, బతుకంతే ఇదేనా? బతుకంతా ఇదేనా? బైబిల్లో నాకు ఒక మాట బాగా నచ్చుతుంది. నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ఏమి ఎంట్రక విధంగా ఓడిపోతే దేవుడు దానికి కౌంట్ చేసినంట. నా ప్రమేయం లేకుండా, నా చిత్తం లేకుండా తలలో ఒక వెంట్రుకైనా రాలేదు అన్నాడంట. నెత్తి చూసుకుంటప్పుడు ఎన్ని ఎంటికలు రాలిపోతాయో, తాజేసేటప్పుడు ఎన్ని ఎంటికలు రాలిపోతాయో కదా. మరి ఆ ఎంటిక ఊడిపోతే కనుక దేవుని చిత్తం కావాలంట. ఏదో ఆశమాష ఇట్లాంటి ఎంటికలు ఊడిపోతే దానికి లెక్కలేదేమో కానీ కొందరు అంటారు నా వెంట్రుకతో సమానం అంటావు, కానీ ఆ వెంట్రుక విధంగా లెక్కలోకి వస్తుందంట. అంటే ఎంత మంచి దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఆటలు వెంట్రుక విధంగా అంటాం మనం, కానీ ఆ వెంట్రుక విధంగా ఎవరి చిత్తం కావాలంటే ఓడిపోవాలంటే పరలోకపు తండ్రి చిత్తం కావాలంట. మరి ఈరోజు నీ పట్ల నీవు పుట్టినందుకు నీ సంఘమే గాని, నీ కుటుంబమే గాని, నీ తల్లిదండ్రులే గాని, లేదా నీ యొక్క వాడలో ఉన్న నీ ప్రజలే గాని, నీ బంధువులే గాని నువ్వు పుట్టినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము అన్నట్టు ఇంతవరకు నీ షోలో నిలబడ్డదా? నీ కొరకు వినబడ్డదా ఎప్పుడన్నా? మీరు పుట్టినందుకు కనీసం ఒక 10 మంది అని మిమ్మల్ని మెచ్చుకున్నారా ఎవరన్నా? ఇదందరినీ పక్కకు పెడదాం. దేవుడన్నా నువ్వు పుట్టినందుకు, నేను ఈ భూమిని పంపించినందుకు నా క్రియలు నెరవేర్చబడుతున్నాయి, నిన్ను పర్ఫెక్ట్ నేను పంపిన, నీ వల్ల కొన్ని ఆత్మలు వస్తున్నాయి సంఘంలోకి, నీ వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి, నీ వల్ల కొన్ని దాన ధర్మాలు జరుగుతున్నాయి, నీ వల్ల కొందరికి మనశ్శాంతి, నెమ్మది దొరుకుతుందని దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడిండా కదా? మన బతికేందుకు గల్లికి పోతే కుక్క చెప్తుంది. ఏం చెప్తుంది? ఎక్కడ వస్తున్నావు రా బాడుకో, ఇక్కడెక్కడ వస్తున్నావు అని చెప్పి కుక్క మీదకి వస్తుంటది. అంటే ఆ కుక్క కీనం అయిపోయినా మన బతుకంతా. కుక్క మరుగుతుంది మనం చూసి. అంటే అంత దరిద్రమైన బతుకు కొందరిది. మనం అనుకుంటాము ఆ గల్లీలో మరి అందరి దగ్గర కొనే కుక్కలు మన మీదకే వస్తుంటాయి. అంటే కుక్కకు విశ్వాసం ఉంటుంది. అందుకే పెద్ద మనుషులు అంటారు విశ్వాసం ఉంటుంది ఆ కుక్కకు అంటారు. యజమానుడు వస్తేనేమో అది కుక్క నాకుతుంది, మీదికి వస్తుంది.
అదే వేరొడిస్తే ఎగబడి ఎగబడి కరుస్తుంది. కాబట్టి మన జీవితం ఎలా ఉందో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. నువ్వు నేను కూర్చున్నందుకు ఈ రోజు ఈ 2024 సంవత్సరంలో మరి ఎవడన్నా సంతోషించుండో లేదో తెలియదు, కానీ కనీసం 2025 సంతోషించే కృప మనందరికి వచ్చును గాక. ఇంతకు ముందు ఎలా బ్రతికినమో దేవునికి స్తోత్రము. సాతాను గారికి మనకి లయమైపోను కాక ఇక నుంచి అయినా 2024 సంవత్సరంలోకి నుండి 25లోకి అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి కనీసము దేవుడు సంతోషించుగా, దేవుడు మనం చూసి దుఃఖపడకుండా, దేవుడు ఎక్కడ ఏడుస్తాడు? దుఃఖపడి ఇశ్రాయేలు బ్రతుకులు చూసి ఎక్కడ ఏడుస్తాడు? దేవుడు ఎన్నో దిక్కులు ఏడిచినట్టు ఉంటుంది, కానీ అద్భుతంగా మనకు ఎక్కడ కనబడుతుంటది? అక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంటది. ఏమని? బిడ్డలు తండ్రి మాట వినకపోతే తల్లికి తండ్రికి ఎంత వేదన అవుతుందో ఆయన చాలా ఎవరికి చెప్తాడు తన బాధ అంటే, ఇప్పుడు నీ బిడ్డ నా బిడ్డ వినకపోతే పక్కింటికి పోయి అక్క మనకి అన్ని బట్టలు వేస్తే అక్క, ఫోన్ అంటే ఫోన్ ఇప్పిస్తే, క్యారేజ్ బ్యాగ్ ఇప్పిస్తే, బైక్ అన్నాడు బైక్ ఇప్పిస్తే, ఎత్తిప్పించిన చెల్లి అంటే నీ తమ్ముని చిన్న బాధ కాదు. వాడు నన్ను కొట్టలే మీదికి వస్తాడు, నీ నుంచి అయింది నీ వల్ల నీలాడే అంటాడు. ఎట్లో తిప్పల వాడు ₹1,00,000 అప్పు తెచ్చి బైక్ ఇప్పించిండు, ఫోన్ ఇప్పించిండు, వాడు మాట ఇంటలేడక్క, నాకు చెరలా ఉన్నట్టున్నది, ఏం చేయాలి? ఆయన పొద్దుకి రాగానే పనులు కొరుకుతున్నాడు, నేను ఎందుకు బతుకుతున్నావు, ఇంత మందు తాగి సస్తే మీరేమంటారు? ఆ పక్కింటి పోయి ఆమె వానికి ఎప్పుడు చెప్పది. వాడిని చూస్తే ఇట్లా వణుకుతుంది తల్లి. కొందరు రోగం ఏందేమో బిడ్డను చూస్తే వణుకుతారు తలలు. వాడి ఇంట్లోకి రాగానే వాడు పెద్ద పొజిషన్ ఫీల్ అవుతారు. భర్త కన్నా అంత భయపడరు, అన్ని తెచ్చిపెట్టే భర్త కన్నా భయపడరు, కానీ అంటే అట్లా జులై గారికి భయపడతారు. మంచోడికి ఎవ్వడు భయపడరు. మంచోని చూస్తే మీది కురికొచ్చి అత్తకుండా ముద్దు పెట్టుకుంటారు. పిల్లలు చూడండి, నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఇంట్లోకి రాగానే తింటున్నా ఏం హోంవర్క్ ఉన్నా ప్రేమ చూపిస్తే నువ్వు రాగానే డాడీ అని మీదికి వస్తారు. అదే నువ్వు ఉగ్రపడి రాస్తున్నావా అన్నావు అనుకో, మీ డాడీ వస్తుంది ఇష్టం అంటే అది మంచి భయంతో రాసుకుంటారు. నేను చూస్తే అనేకులకు ప్రేమ పుట్టాలా, నువ్వు మాట్లాడితే కొందరి రోగములు తొలగిపోవాలా, నువ్వు వాటితో సావాసం చేస్తే వారి భారం అంతా దిగిపోవాలా. అలాంటి స్నేహం నువ్వు చేయాలా. వాళ్ళతో కలిసి ఉంటే నీకు టైం పాసే తెలియదు, నీకు టైం ఎంత గతించిపోని తెలియదు. అలా ఎవరైనా ఈ భూమి మీద స్నేహితుడు ఉన్నాడంటే ఆయన దేవుడు ఒక్కడే. నేనంట దేవుడు ఒక్కడే నిజమైన స్నేహితుడు ప్రపంచంలో. ఆయన దగ్గర ఉంటే నీ రోగము నీ దుఃఖము సమాప్తమైపోతుంది. అందుకే ఆయన రెక్కల కిందికి వస్తే నీవు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వకరంగా మంచి పేరుగా మంచి సాక్ష్యం కలిగి నువ్వు జీవిస్తావు. ఎందుకంటే ఆయనే నిన్ను అన్నాడు, కోడి గుడ్డు తన రెక్కల కిందికి పొదిగినట్టుగా నువ్వు ఆయన రెక్కల కిందికి వస్తే ఉందా లేదా మాట? చిన్న మాట చూడండి, యాకోబు గ్రంథం ఉంటుంది చిన్న మాట చదువున్నాను. ఆ మాట చెప్పి ఒక్క చిన్న మాట చూపిస్తాను చూడండి. రండి యాకోబు గ్రంథంలో పేతురా యాకోబురా చూడండి ఒకసారి, సరే క్షమించాలి. ఒకటో పేతురు నాన్న, ఒకటో పేతురు గ్రంథంలో చదువుతున్నా, 5వ అధ్యాయంలో చదువుతున్నా చూడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రిందికి దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి రెక్కల కిందికి రావాలంట? మనము దేవుని రెక్కల కిందికి రావాలంట. ఈ కోడిగుడ్డు ఎలాగైతే తన తల్లి రెక్కల కిందికి పోయిందో, మరి ఈ రోజు మన తండ్రి ఎవరంటే సాక్షాత్తు పరమాత్ముడు. ఆయన పరమాత్మ ఆయన రెక్కల కిందికి దేవుని తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లుగా, అంటే నీకు నచ్చినట్టు హెచ్చించాడు దేవుడు. నిన్ను అనుకున్నప్పుడు దీవించడు, నువ్వు ఎదగాలన్నప్పుడు ఎదగనీయడు. ఆయన అంటే తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండిది. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా? దేవుని మీద వేయాలి. మనము పక్క వాళ్ళ మీద వేస్తాం, మనం మన బంధువుల మీద వేస్తాం, మనం వారి మీద వేస్తాం. వారు ఇన్నంతసేపు బాగా అయింది బిడ్డకు శక్తి తిన్నది అని మాట్లాడతారు. నీ చింత యావత్తు ప్రభు సన్నిధులకు పోయి నీ సమస్త భారాన్ని ప్రభు మీద వేస్తే ఈ భూమి మీదకి నిన్ను ఎందుకు పంపాడో, ఎందుకు వచ్చావో ఆ పరమార్థాన్ని బయలుపరుస్తాడు. నీవు అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఒకప్పుడు నేను చూస్తే భయపడేవారు
ఒకటి నీతో సాగు చేసే ఇష్టపడిన వారు నువ్వు కనుక దేవుని రెక్కల కిందికి వస్తే అద్భుతముగా ఆశ్చర్యరీతిగా మార్చబడతావు. మరి యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించారు కదా. లూకా సువార్తలో ఇంకొక మాట ఉంటుంది, ఆ మాట చదువున్నాను. లూకా సువార్త త్వరగా ఇదొక మాట చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది త్వరగా. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఇప్పుడు అక్కడ యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించారు. మరి ఇక్కడ ఎవరు పుట్టినందుకు మన అందరికీ మహానందము సంతోషం కలుగుతుంది? ఇక్కడ ఎవరు పుట్టారు? ఇప్పుడు క్రీస్తు. అక్కడ యోహాను పుట్టినందుకేమో అనేకులకు సంతోషం వచ్చింది. మరి ఇక్కడ సాక్షాత్తు ఆ దేవుడే, వాక్య స్వరూపైన దేవుడు, అనంత జ్ఞానైన దేవుడు, శరీరధారిగా కృపా సత్య సంపన్నుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందంట? అక్కడ మనం చదివితే ఇదిగో ప్రజలందరికంట, కొందరి కదా అందరికీ ఏం జరిగిందంట? కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే చూడండి, యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించారు. ఒక పాయింట్ అవుట్ గా పెట్టుకున్నాం. కానీ ఈయన పుట్టినందుకంట ప్రజలందరికంట, ప్రపంచ యావత్ కోట్ల జనాలు ఎంతమంది ఉన్నారు అంతమందికి సంతోషం కలుగుతుందంట. అందరికి సంతోషం కలుగుతుందంట. అందరికి కలుగుతుందా? మరి ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావా? నువ్వు సమాధానం ఉన్నావా? నీ ఇంట్లో యేసు ప్రభుని మొక్కుతాం, యేసు ప్రభుని ఆరాధిస్తాం. మరి నీకు సమాధానం ఎందుకు ఇంట్లో? నువ్వు అప్పుడప్పుడు కోపం ఎందుకు వస్తుంది నీకు? అప్పుడప్పుడు నీ భర్త నేను ఎందుకు కొడతాడు? అప్పుడప్పుడు నీకు బుద్ధి లేదని ఎందుకు అంటాడు? నువ్వు చర్చిగా పోతున్నావు కదండి నువ్వు. మరి ఎందుకుంటావు ఇవన్నీ? చెప్పాలి, నాకు చెప్పాలి, ప్రశ్న చెప్పాలా? ఇప్పుడు సంఘాలకు పోతాం, చర్చికి పోతాం, మన భర్త ఇట్లా కొట్టి నీకు ఎందుకు వస్తుంది? మన పిల్లల మీద కుక్క గారి ఎందుకు కలుస్తాం? మనకు స్వార్థం ఎందుకుంటుంది? కడుపులా ఇష్టం ఎందుకు ఉంటుంది? పైసలు ఉంచుకోవడానికి లేవని ఎట్లా అనుభూతి అవుతుంది? నీ శంపల మీద శంపల కొట్టబుద్ది కాదా? మళ్ళీ యేసుప్రభు పోయి ఇట్లా గారిపోతుంటాయి. ఈ యాక్టర్స్ ఏం పేరు మనకు? యాక్టర్స్ మనం. మరి నీకు ప్రజలందరికీ, భూమి మీద ఉన్న వారికి సమాధానం అన్నాడు, ప్రజలందరికీ మహా ఆనందం అన్నాడు, సంతోషం అన్నాడు. మరి మనకుందా? ఇల్లులో ఉందా? సంతోషం ఉందా? ఆనందం ఉందా? శ్రమల గురించి మాట్లాడే, శ్రమలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దేవుడే పెడతాడు శ్రమలు. ఎందుకంటే శ్రమల కొలిమిలో నేను గాలిస్తే బంగారం, ఒక బిస్కెట్ బంగారాన్ని కొలిమిలో వేస్తే అది కాల్చబడినప్పుడు దానికి ఒక రూపం వస్తుంది, దానికి ఒక అందం వస్తుంది. అలాగే నువ్వు శ్రమల గుండా పోవాలా. ఆ శ్రమల గురించి నేను మాట్లాడుతున్నా. డబ్బును అనుకునే శ్రమలు, డబ్బు లేని అనుకున్నాయి. ఈ భూమి మీద కుక్కకు శ్రమలు ఉన్నది, నీకైనా శ్రమల గురించి మాట్లాడుతున్నా. మరి ఆనందము సంతోషము నీకుందా? మా ఆనందము నీకు ఉందా? మరి లేకపోతే ఎందుకు లేదు? ఇంత మంచి దేవుడు అన్ని నేనే ఇస్తున్నాడు, మరి నీకు ఎందుకు లేదంటే రిఫరెన్స్ 14 వచ్చిన చదువు ఒకసారి. 14 వచ్చిన చదువు ఒకసారి. ఇదే అధ్యాయం 14 చదువు. అది ఒక మాట చదివితే నేను ముగిస్తానన్న. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అర్థం ఉందా ప్రశాంత్? పక్కకు చూసుకుంటావు సార్ అర్థంలా. చిన్నగున్నప్పుడు ఎట్టే చదువుతుంటుంది నెక్స్ట్ అనగానే, అంటే ఈ స్పీడ్ చదవడం వల్ల తప్పులు కవర్ అవుతాయి. మా చదువున్నాను నిదానం చదువు, నిదానం అంటే అర్థమైన. ఉన్నతమైన స్థలములలో దేవుని మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని ప్రశాంత్ చదువుట అన్న. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగు గాక అని దేవునికి స్తోత్రము చేయించు. ఇప్పుడు 10వ వచనంలో ప్రజలందరికీ ఏముంది? 10వ వచనం మళ్ళా
ఎవరెవరెవరు ఎంత అయితే పెట్టరా? ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు అయ్యా మీతో ఇదే అంగడి 14 వచనంలో ఏముంది? ఇప్పుడేమో 10లోనేమో అందరికని ఉంది. 10 ఏముంది? 11 14 ఏముంది? ఏముంది నవీనా? దేవుని వారికి మాత్రమే సంతోషకరమైన సమాధానం. కొందరు ఇంట్లో కొట్లాడు పంచారు ఎందుకు అంటే వాళ్ళకి దేవునికి ఇష్టంగా ఉండరు. వాళ్ళు చర్చికి పోతారు, మళ్ళా కానికి ఇస్తారు, అందరి మీద ముందు వైపు ఇస్తారు. వీళ్ళు ఎంత దూరం అయినా పోతారు చర్చి కోసం, కానీ దేవునికి ఇష్టంగా ఉండరు. వాక్యం సెలవిస్తుంది అందరికి సమాధానం అన్నది భూమి మీద ఆయన పుట్టినందుకు. యేసు ప్రభుల వారు పుట్టినందుకు యావత్ ప్రపంచానికే సంతోషం అంట. కానీ నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటేనే నీకు సమాధానం. అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ వస్తుంది, 100 మార్కులది. అందరికి ఒకే ప్రశ్న వస్తాయి, అందరికి టైం 3 గంటలే ఉంటది. కానీ నీకు 30 వచ్చినాయి, నాకు 60 వచ్చినాయి మార్కులు. ఎక్కడ తేడా అయింది? నీ చదువును బట్టి నీ రాతను బట్టే ఉన్నది. నాకు 60 వచ్చినాయి, నీకు 30 వచ్చినాయి, ఊరికి 90 వచ్చినాయి. అరే నేనదే టైంకి రాసిన, నేనవే ప్రశ్న రాసిన, నాకెందుకు రాలేవంటే నువ్వు అంత పరిపూర్ణంగా చదవలేవు. నువ్వు ఎగ్జామ్ రేపు పొద్దునంటే షెకల్ చూసి ఏముపోయినావు. వాడేమో తెల్లందాక పుస్తకాలు పెట్టుకుని చదివిండు, వానికి అందుకే 90 వచ్చినాయి. కాబట్టి భూమి మీద సమాధానం అనేది అందరికి సమానత్వం దేవుడు ఇచ్చేసిండు. ఎవరికి మళ్ళా ఎవరు పొందుకుంటారని దేవునికి ఇష్టలైన వారికి సమాధానం. అందుకే రాజకీయ నాయకులు చూడండి, మన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటే వాడు మనకు ఫోన్ చేస్తాడు, వాడు మనం లేకపోతే పని చేయడు. మన దగ్గర ఉన్న బుద్ధి ఏంటంటే మనము మన దగ్గరికి వాడు వచ్చాడు చూసుకో, మనమే మన ఎంబడి 24 గంటలు వాడిని సంఘ కిందకి పోయేసరికి వాడు 24 గంటలు షెట్ ఎక్కుతాడు. అందుకే నీతో సబ్జెక్ట్ ఉండాలి, ఫస్ట్ నీతో మ్యాటర్ ఉండాలా, నీతో ఒక ప్రణాళిక ఉండాలా. నీతో సబ్జెక్టు ప్రణాళిక ఉంటేనే దేవుడు విషయంలోనేమో నీకు సబ్జెక్ట్ లేకపోయినా, నువ్వు వేలుముద్రగనమైనా, నువ్వు గొర్రెల కాపరివైనా, నువ్వు పనికిరాని చెత్తవైనా, ఒక దొంగవైనా దేవుడు వాడుకుంటాడు. కానీ ఈ లోకరీతి ఏంటంటే నీతి ఏమైనా ఉంటేనే నీ ఎంబడి తిరుగుతాను. డబ్బు ఉందా, లేకపోతే మంచి జ్ఞానం ఉందా, మంచి పరపతి ఉందా, లేకపోతే మంచి వెహికల్ ఉందా, అవసరానికి అనుభవించే మనుషులు భూలోకం ఉంటారు. కానీ పరలోకం మనిషి ఏంటంటే నీకు ఏమున్నా లేకపోయినా నీవు దేవుని వెంబడించే ఒక ప్రణాళిక ఉంటే చాలు. అంతే, చెప్పిన మాటకు లోబడే మంచి తత్వం ఉంటే చాలు, నేను దేవుడు గొప్పగా వాడుకుంటాడు. దేవుడు ఎవరినైతే వాడుకోవడానికి పిలిచాడో శిష్యులు తప్ప ఎవరు వెనుకం చేయాల. ఏలియా పిలువగానే వచ్చేసిండు కదా. ప్రతి ఒక్కరూ దేవుడి పిలుపుకు లోబడి సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. శిష్యులే కొంచెం ఎంత ముందు చేశారు, కానీ మళ్ళీ శిష్యులు లెక్క గొప్పగా వాడబడినట్టు బైబిల్ ఎవరు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాడబడ్డారు. ఈరోజు దేవుడు ఎన్నిసార్లు నేను నన్ను పిలిచి నీకు మంచి పేరు ఇస్తా, నీకు అనేకులకు దీవెనకరంగా మారుస్తా, నేను అనేకులకు నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి సంతోషకరంగా బ్రతుకులాగున నేను చేస్తున్న జీవితాన్ని అంటే మనం ఏనాడికి పోవడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే లోకాశలు మనం విడిచిపెట్టట్లేవు, మనం అంతదాకా పోవట్లా. ఇవి ఇవ్వాలి అంటే, అది పొందుకోవాలంటే ఈ సమస్తాన్ని విడిచిపెట్టాలా. మనము నేలను ఈ భూమిని విడిచిపెట్టకొకటి కావాలంటే ఇంకొకటి విడిచిపెట్టాలా. నాకు అవ్వ బువ్వ కావాలంటే ఎన్నటికీ అది సాధ్యం కాదు, ఎన్నటికీ సాధ్యం కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు పుట్టినందుకు ప్రజలందరికీ సంతోషం అంట. యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించారంట. మరి ఈరోజు నువ్వు నేను పుట్టినందుకు ఒక్కడైనా నీ భార్య నన్న నీ పక్కకు కూర్చొని ఏమండి నేను చేసుకోవడం నాకు ఎంత ధన్యకరం అండి, నాకు ఎన్నో సంబంధాలు వచ్చినాయి, కానీ ఇన్ని సంబంధాలు నువ్వు దొరకడం నా మహానందం అని కాలు మొక్కి ఎప్పుడైనా చిలకరించుకున్నావు? నేను చేసుకుంటురా, ఎక్కడ చేసుకుని శరలోకి వచ్చిన అంతకు మంచి జాబ్ వచ్చిండే, కానిస్టేబుల్ వచ్చి ఉండే, సాఫ్ట్వేర్ వచ్చి ఉంటే పోయి సాగు మొక్క పని చేసుకుంటురా అంటే అంటే ఎప్పుడు డైలాగ్ కొట్టలేవా కదా. కాబట్టి ఇలాంటి పెళ్లి తర్వాత జరుగుతాయి క్రియలు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇక నుంచి అయినా 2024 ఎలా బ్రతికినమో ఐ డోంట్ నో. 2025లో నువ్వైనా నేనైనా జూమ్ మీట్లో ఉన్న మనమైనా అందరము దేవునికి నచ్చేటట్టు, ప్రజలకు నచ్చకున్న పర్లేదు, ఎందుకంటే ప్రజలు అవకాశవాదులు, ఏమైనా ఇస్తేనే ప్రేమిస్తారు, మనం ఉంటేనే వెంబడిస్తారు. కానీ దేవుడు నచ్చేటట్టు బ్రతుకును గాక అని నేను వాక్యాన్ని ముగిస్తున్నాను.
మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. 6 గంటలకే ముగించాలనుకున్నాము, కానీ 6:09 అయింది. మరి నాకు టైం కరెక్ట్ ఇచ్చినట్టున్నారు, మరి నేనే పొడిగించినట్టున్న సమయము. ఆ విషయంలో మన్నించండి. క్రిస్మస్ అంటే మీ మీనింగ్ ఏంది? ఇది క్రిస్మస్ మాసం కదా. క్రిస్మస్ అంటే మీ ఫుల్ ఫామ్ చెప్తారా క్రిస్మస్ ఒకసారి? అంటే ఇప్పుడు క్రిస్మస్ అని మీరు చెప్పాల్సిన పదం ఏంటంటే క్రీస్తు ఆరాధన అంటారు కదా. అది కాకుండా వేరే అర్థం ఏమైనా చెప్పలేరా? ఎనీ ఐడియా? క్రీస్తు నీలో జన్మించుట, క్రీస్తు మనలో. ఒకటి అమ్మా, ఇంకేమైనా చెప్తారా? తమ్ముడు ఒకటి చెప్పాడు, చెప్తారా ఎవరు? మరి ఇవే తెలియనప్పుడు ఇప్పుడు అన్ని వచ్చి అన్న మీకు కిస్మిస్ ఎందుకు చేసుకుంటారన్న అంటే, ఎవరికైనా కిస్మిస్ బట్టలు తెచ్చుకుంటాం, మిల్లుకు రంగులు వేస్తాము, పైన రంగులు, కడుపు నిండా బజ్జీలు బజ్జీ చేసుకుని తింటాం రా. అదే మీరు దసరా మాకు క్రిస్మస్ అంతే. మీరు చంపిపోతారు, మేము చర్చిపోతాం. అలా ఇదేనా? అప్పుడు ఆయనకి మారు మనసు వస్తుందా? అది చర్చికి వస్తారా? మనకి వివరించి క్రిస్మస్ అంటే ఏందో క్లియర్ గా చెప్పాలా, అవునా కాదా? మరి ఏం తెలియనప్పుడు ఎట్లయితే గొర్రెలు న్యాయం, ఇట్లా గొర్రెల కొద్ది ఇట్లా దీనంగా ఉంటే ఇట్లా. అందుకే దేవుడు మనం ఏమన్నా గొర్రెలు అన్నారు. గొర్రెలు ఇవి చాలా గొర్రెలు. ఇదే తెలియకపోతే చెప్తా, గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే అందరం ఏమనుకుంటామంటే ఈ క్రీస్తు ఆరాధన ఇది కావచ్చు, కాదంట్లా. నేను దాన్ని తప్పుగా మాట్లాడుతున్నా. ఇది వాస్తవమే, కానీ అద్భుతమైన తెలుసా, క్రీస్తు నీ హృదయంలో పుట్టడమే నిజమైన క్రిస్మస్. ఈ భూమి మీద పుట్టడం గొప్పతనం కాదు, ఆయన నీ హృదయంలో పుట్టాల. మొట్టమొదటిగా క్రిస్మస్ ఇస్ ద ఫుల్ ఫామ్. నీ హృదయంలో క్రీస్తు పుట్టడమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇంకోటి ఏం తెలుసా, క్రీస్తు అనంతం నుండి ఉన్నాడు, మరలా ఆయన పుట్టడానికి ఏం ఆధారం ఏం లేదుగా. ఆయన వచ్చిన దేవుడు నీ హృదయంలోకి రావాలి. రెండోదంటే దేవుడు అంటే ఎవరు? వాక్యం కదా. దేవుడు అంటే ఎవరు తమ్ముడా? వాక్యం. ఈ వాక్యము వినబడుతుంది శబ్దం ద్వారా, స్వరము ద్వారా, కానీ వాక్యమే శరీరధారిగా వచ్చిన దినం ఇది. అందుకే క్రిస్మస్ అంటే వాక్యమును దేవుడి భూమి మీదకి వచ్చి నీ హృదయంలో పుట్టాలి. ఆ వాక్యమైన దేవుడు నీ హృదయంలో పుట్టాలి. ఎక్కడ? భూమి మీద కాదు పుట్టాల్సింది. ఆయనకు నీ హృదయంలో చోటిస్తేనే నిజమైన క్రిస్మస్ కు నువ్వు ఎలిజిబిలిటీ, నువ్వు అర్హుడవు, నువ్వు క్వాలిఫికేషన్. లేకపోతే నీ క్రిస్మస్ చేసుకోవడానికి ఎంత మాత్రం నువ్వు యోగ్యుడవు కానే కావు. అది గుర్తుపెట్టుకో. పిలువబడిన వారి గుంపు ఉంటుంది, పిలువలేని వారి గుంపు ఉంటుంది. పెళ్లి జరుగుతుంది బైబుల్లో. నేను ఎవరు పిలిచారు పెళ్లి ఎందుకంటే నేను ఎవడు పిలువలా, పిలవడానికి కానీ కాలేజీ కట్టపోయి అగ్నిగుండంలో పడేస్తారు. అందుకే వాక్యమైన దేవుడు ఆయన క్రిస్మస్ ఈ భూమి మీదకి రావడమే, వాక్యమైన దేవుడు ఒక పిండముగా ఒక శరీరధారిగా భూమి మీదకి రావడమే నిజమైన క్రిస్మస్. ఆయన భూమి మీద కాదు, నీ హృదయంలో రావడమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు నీలో జన్మించుట, లేదో నీలోనికి వచ్చుట. ఆ పరమార్థాన్ని పక్కన పెట్టాలా. క్రీస్తు అంటే నా హృదయంలో క్రీస్తున్నాడని నీ గుండెని చీల్చి చూపించగల కెపాసిటీ దగ్గర ఉండాలా. అదే నిజమైన క్రిస్మస్. ఇక నువ్వు ఆయన గుండెలోకి రాకుండా నువ్వు గుండె నిండా బజ్జీలు చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, సున్నాలు వేసుకొని, 2 టైర్లు పెట్టుకొని, ఎడ్ల గంటలు పెట్టుకొని, మూగలు పెట్టుకొని, నువ్వు ఇష్టానుసారంగా ఐగుప్తు దేశంలో కాటుక పెట్టుకున్నట్టుగా పెట్టుకొని, నువ్వు రంగురత్నాలు వేసుకొని, చేతుల్లాగా మైదాకి వేసుకొని, నేను చర్చికి నన్ను చూడు, నా అందం చూడని పోయి ఎంత చేసినా నీకు దేవుడు యజబేలు అంటాడు. నేను వేషధారి అంటాడు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజు ఒక నలుగురికి సువార్త చెప్పండి, ఒక నలుగురికి బైబిల్ పంచండి, ఒక నలుగురికి ఇంత భోజనం పెట్టి. ఎందుకు పెట్టినా తెలుసా నాన్న ఇది అంటే? ఎందుకనంటే ఈ రోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఒక దేవుడు ఒక 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి నీ పాప నా పాపం కొరకు చనిపోయాడు. నాన్న ఆయన ఎలా వచ్చాడంటే శరీరధారిగా కన్య మరగము గర్భంలో వచ్చి ఉన్నాడు. ఆయన భూమి మీదకి రావడం కాదు, ఆయన నీ గుండెలోకి వస్తే, నా గుండెలోకి వస్తే నీ పాప నా పాప రోత జీవితాలు పడైపోతాయి. మనందరి కొరకు వచ్చాడు. ఒకసారి ఆలోచించు. నీ ప్రశ్న గాని ఒక ప్రశ్న పెట్టాలి హృదయంలో. ఒక్క ప్రశ్న పెడితే మనకి ఈ రోజు కాకుండా రేపన మారు మనసు వస్తుంది. ఇదే నిజమైన క్రిస్మస్. బట్టలు తెచ్చుకోవడము అది సెకండ్ మార్గం. అది తెచ్చుకోవచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు, అది సెకండ్. కానీ ఫస్ట్ కమ్మింగ్ లో ఏంటంటే ఫస్ట్ విడత నీ హృదయంలో ఉంటేనే నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండగలవు. అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. క్రీస్తు లేకుండా నువ్వు చేసేది క్రిస్మసే కాదు, అదంతా జాతర. క్రీస్తు నీ హృదయంలో పుడితేనే క్రిస్మస్.
క్రిస్మస్ ద మీనింగ్, నీ హృదయంలో యేసు పుట్టడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నిజమైన క్రిస్మస్ అనగా క్రీస్తు మా హృదయంలో పుట్టడమే నిజమైన క్రిస్మస్. ఒకవేళ నువ్వే గనక మాలో పుట్టకపోతే మేము ఎంత మాత్రం యోగ్యులము, అర్హులము కానే కామయ్యా. మరి తండ్రి, ఆనాడు యోహాను గారు పుట్టినందుకు అనేకులు సంతోషించారని వాక్యం చూసుకున్నాం. ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు, అతని పేరు యోహాను అని రాయబడింది. ఈరోజు ప్రభా, నువ్వు ఈ భూమి మీదకి వచ్చినందుకు అందరికీ సంతోషము జరుగుతుంది, మహానందము కలుగుతున్నది. మరి ఎవరికెవరికై అంటే అందరికీ అని రాయబడింది, కానీ ముఖ్యంగా నీకు ఇష్టలైన వారికి అని రాయబడింది. ప్రభా, ఈ రోజు నాయన నీకు ఇష్టంగా లేమేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోయ్యా. ఒకసారి ప్రభా, నీకు నచ్చినట్టు మేము జీవిస్తలేము, ఒకసారి జ్ఞాపకం చేసుకో మా తండ్రి. ఈ రోజు నీ ఉదయకాల సమయంలో నీ సన్నిధి అనుభవిస్తున్న నీ కుమార్తెలు ఉన్నారు, నీ కుమారులు ఉన్నారు ప్రభా. ఎంతగానో ప్రయాసపడి 4 గంటలకు లేచి అయ్యా తన నిద్రను విడిచిపెట్టుకొని అయ్యా నీకు దగ్గరకు బ్రతకాలని, నీ రెక్కల కింద దీన మనుషులై ఉండాలని, తగిన సమయం వారిని హెచ్చిస్తావని ఆశ కలిగి వచ్చినారు ప్రభా. నీ రెక్కల కిందికి వారిని గొప్పగా దీవించండి. వారిని, వారి కుటుంబాలను, వారి పంట పొలాలను, వారి జాబులను, వారు చేస్తున్న పనిని, అయ్యా వారి భార్య బిడ్డలను, వారికి ఇచ్చిన సంతానాన్ని, మరి వారికి ఇచ్చిన వాహనములను, యా పశు సంపదలను మీరు గొప్పగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా నీకు దగ్గరగా బ్రతుకులాగా సహకరించండి. కోడి గుడ్డు ఏ రీతిగా తన తల్లి రెక్కల కిందికి పోతుందో, పొదగడానికి పోతుందో, 20 రోజుల తర్వాత ఒక రూప అలంకరణ వస్తుంది ప్రభా. ఈరోజు మరి 20 రోజుల సంధి, 20 సంవత్సరాల సంధి రెక్కల కింద ఏదే నీ రూపం రాలేదే, నీ మనసు రాలేదే, నీ గుణం రాలేదే, నీ వాస్తవ్యం రాలేదే, నీ ప్రేమ రాలేదే, నీ జాలి రాలేదే అంటే పరిపూర్ణంగా నీ రెక్కల కిందకి మేము లేమయ్యా. ఇక నుంచి అయినా 2025లోనన్నా ప్రభువా నీ రెక్కల కిందకి వచ్చి కృపను దయచింది అయ్యా. 21 రోజు కోడి పొదుగుతేనే తన రూపం వచ్చిందే, మరి నీ రెక్కల కింద 20 ఏళ్ల సంది ఉన్నాం, నీ రూపం ఇంకా రాలేదయ్యా, నీ గుణం ఇంకా రాలేదయ్యా, నీ ప్రవర్తన ఇంకా రాలేదయ్యా, నీ ప్రేమ మాలో ఇంకో రాలేదు ప్రభువా. అయ్యా తప్పంతా మాదే నాయన. వచ్చినట్టే వస్తున్నాం, ఎగిరిపోతున్నాం, కూర్చున్నట్టే కూర్చున్నాం, మర్చిపోతున్నాం, విన్నట్టే వింటున్నాం, హృదయంలో పనిచేయట్లేదు ప్రభువా. ఒకసారి క్షమించి కనికరించి 2025లో మరొకసారి మీరు అవకాశం ఇవ్వబోతున్నారు ప్రభా. మేము ఎంత మాత్రం యోగ్యులము కాము, ఎంతవరకు అయ్యా ఏ అవకాశం పొందుకోవడానికి అయ్యా అర్హతనే మాకు లేదు ప్రభా. అయినా నీ కృప చేత నడిపిస్తున్నావు, నీ వాత్సల్యము చేత నడిపిస్తున్నావు, నీ కనికరము చేత నడిపిస్తున్నావు ప్రభా. ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుని 2025లో అడుగు పెట్టబోచుండగా అయ్యా క్షమించి కనికరించి అయ్యా అనేకులకు దీవెనకరంగా మేము పుట్టినందుకు మా కుటుంబం సంతోషించాలా, మేము పుట్టినందుకు మా వాడ సంతోషించాలా, మేము పుట్టినందుకు మా గ్రామం సంతోషించాలా, మేము పుట్టినందుకు మా పట్టణం సంతోషపడాలి, మేము పుట్టినందుకు మా దేశమే సంతోషించాలా. ముఖ్యంగా ప్రభువా నీవు సంతోషించాలా. ఈ భూమి మీదకి కుమారుని పంపించి ఆనాడు ఆదామును చేసినందుకు అయ్యా, మనుషులు చేసినందుకు నువ్వు దుఃఖపడ్డావు, బాధపడ్డావు, ఏడ్చావు, సంతాపడ్డావు అయ్యా. ఈ పాపాత్మున ఈ దుర్మార్గులను నేను కలగజేసిందని ఏడుస్తున్నావు ప్రభువా. అయ్యా ఓ ఆకాశమా, ఏ భూమి క్షమియొగ్గు, ఈ ఇశ్రాయేలుకు తెలివి లేదు, మూర్ఖులు నేను కలగజేసినందుకు నేను ఏడుస్తున్నా, సంతాపడుతున్నా, బాధపడుతున్నాని ఆకాశానికి భూమికి అయ్యా నువ్వు చెబుతున్నావు ప్రభువా. ఈ రోజు నాయన మమ్మల్ని కలగజేసినందుకు, మమ్మల్ని పుట్టించినందుకు అయ్యా నువ్వు దుఃఖపడడానికి వీలేదు. మమ్మల్ని బట్టి నువ్వు గర్వంగా ఎత్తుకొని నా కుమారుడు నా బిడ్డ ఎలా పనిచేస్తున్నాడు చూడు, ఎలా నమ్మకంగా సేవ చేస్తున్నాడు, ఎలా నమ్మకంగా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ఎలా నమ్మకంగా ప్రతి ఆదివారం సన్నిధికి ఎలా పరుగులు తీస్తున్నాడు చూడు, ఎంత పని ఉన్నప్పటికీ అవి అవన్నీ విడిచిపెట్టుకునే సన్నిధికి ఎలా త్వరపడి వస్తున్నాడు చూడండి అని ఆకాశం చూసి దేవుడు సంతోషపడ్డాను. దేవదూతలు చెప్పాలా, ఇగో దేవదూతలారా చూడండి, కలగజేసిన విధము చూడండి, ఎలా తొందరపడి ఆదివారం కొరకు ఎలా సిద్ధపడగలుగుతున్నాడు, ఎలా ప్రాణానికి కలిగి ఉన్నాడు, మందిరం ఎంత ఆతృత పడుతున్నాడు చూడండి. ఆకాశం కింద దేవుడు చూసి దేవతల మధ్య మనను గణపరచాలి, మనను ఆశ్రదించాలి. ఆ దేవుడు అట్టి కృప మనందరికీ రావాలంటే నువ్వు దీన మనస్కులవై తగ్గించుకొని నువ్వు యెహోవా రెక్కల కిందికి రావాలి. తగిన సమయం అందు నేను హెచ్చిస్తాడు. నీ హెచ్చుతనము చూసి ప్రజలందరూ నీ దేవుడిని ఇంతగానే దీవించాడా, నీ దేవుడు ఇంతగా నేను ఆశీర్వదించాడా అని అనేకులు లోకము నీ వైపు చూడాలి. లోకలందరినీ వైపు చూసి నీ దేవుడు గొప్పోడు. ఆనాడు నెబుకద్నెజరు అన్నట్టుగా నీ దేవుడు గొప్పోడు, నీ దేవుడు సర్వాంతర్యామి, ఆశ్చర్యకారం చేయవాడు నీ దేవుడని షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఎలా చెప్పాడు, తన చేతి కాలిపోయినప్పుడు ఆయనే నిజమైన దేవుడని ఎలా చెప్పినాడు. నీ ప్రవర్తన ద్వారా, నీ బతుకు ద్వారా, నా బ్రతుకు ద్వారా ఈరోజు అనేకులు సంతోషించాలి, అనేకులు దేవుని తెలుసుకుంటూ మనం అందరం బ్రతకాలి. ఆనాడు దానియేలును బట్టి అనేకులు సంతోషించారు. ఆనాడు నెబుకద్నెజరు
వారి సమాజము, వారి ప్రజలు, లోక నివాసులు షడ్రక్ మేషక్ అబేద్కను చూసి, వారి సాక్ష్యాన్ని చూసి, వాళ్ళ భక్తిని చూసి లోకము పైన వైపు చూసింది. ఈరోజు నిన్ను బట్టి, నన్ను బట్టి, మన కుటుంబము, మన బిడ్డలు, మన వాడ, మన గల్లి, మన బ్రతుకును చూసి మన బంధువులు సంతోషిస్తున్నారా? ఎందుకు నేను అన్నారా విని? ఎందుకురా నా ఊళ్ళో పుట్టిన వీడు, ఎందుకురా నా దేశంలో పుట్టాడు వీడు, ఎందుకు నేను విని చేసుకుంటే, ఎందుకు ఈమె నేను చేసుకుంటేని బాధపడుతున్నారా? ఒక్కసారి గ్రహించు సహోదరి, ఒక్కసారి అవకాశం మరలా నీకు దేవుడిస్తున్నాను. 2025లో నీకు అవకాశం ఉంది. మరలా అప్పటిదాకా నువ్వు బ్రతుకుంటే, అప్పటిదాకా నేను బ్రతుకుంటే దేవుడు మరలా నీకు అవకాశం ఉంది. 2025 అన్నా మనం దేవునికి ఇష్టలుగా, దేవునికి నమ్మకస్తులుగా మనం బ్రతికితే మనల్ని అనేకులకు దీవెనకరంగా మార్చగల దేవుడు నువ్వు నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తుల ప్రభుల వారు. అడుగుగల ఒక మాట, యేసయ్య అవును నాయన, ఇంతవరకు దాకా నేను దుఃఖపడినట్టే గాని నువ్వు సంతోషపెట్టండి ఎక్కడైనా కనబడలేదయ్యా, నన్ను క్షమించు ప్రభువా, అయ్యా నన్ను కనికరించు ఆయన, ఇక నుంచి నీ రెక్కల కింద దీన మనసు కలిగి అయ్యా నేను ఉంటాను ప్రభువా, నువ్వు నన్ను పుట్టించినందుకు ప్రభువా నీ పేరు నిలబెడతా అయ్యా, నీ యొక్క వాక్యం నేను ప్రకటిస్తానయ్యా, ఒక నలుగురినైనా ప్రభువా నీ సన్నిధికి నడిపిస్తాను ప్రభువా, అయ్యా నా జీవితాన్ని బట్టి అనేకులు నన్ను వెంబడించాలి ప్రభువా, నా బ్రతుకుని బట్టి అనేకులు ప్రభువా నేను స్తుతించాలయ్యా, నా జీవితాన్ని బట్టి అనేకులు యేసయ్యను స్తుతించాలని ఆ ఆలోచన వారికి పుట్టింపజేస్తాను ప్రభువా. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదమును మనందరికీ ఆయన కృపలో ఉండును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.